మీద లేకపోతే మనం ఒట్టివారమే, మంటి ఘటములమే. ఈ మంటి ఘటముల్లో దేవుడు తన మహిమను ఐశ్వర్యంగా ఇచ్చాడు. అది దేవుడు మనకు చేసిన మేలు. మహిమ కలిగిన దేవుడిని మనం ఆరాధిస్తున్నప్పుడు, దేవుడు తన మహిమతో నింపబడినప్పుడు ఆ జీవితం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దురాత్మలు మనల్ని సమీపించలేదు. భౌతికమైన శ్రమలు, నిరాశలు, నిస్పృహలు మన కృంగదీయలేదు. శ్రమలు ఉండవా అంటే ఉంటాయి, కష్టాలు ఉండవా అంటే ఉంటాయి. కానీ మనలో ఉన్న దేవుని మహిమ ఆయన కొరకు జీవించడానికి కావాల్సిన శక్తిని మనకిస్తూ ఉంటుంది. అలాంటి అనుభవాలను ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాంటి అనుభవాలను ఎదగాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన మహిమల దేవుడు ఆయన. అంతమాత్రం కాకుండా పౌలు మహాశయుడు తిమోతికి రాస్తుంటాడు, యేసుక్రీస్తు ప్రభు సువార్త మహిమ కలిగిన సువార్త అన్నాడు. ఈ సువార్త సామాన్యమైన సువార్త కాదు. ఇది ప్రభు గురించి మనం మాట్లాడుతున్నామంటే, యేసయ్య గురించి మనం చర్చించుకుంటున్నామంటే, యేసుక్రీస్తు ప్రభు నామాన్ని మనం ఉచ్చరిస్తున్నామంటే ఈ సువార్తలో మహిమ ఉంది. దెర్ ఈస్ గ్లోరీ ఇన్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్. ప్రొనౌన్స్ ఇట్, స్పీక్ టు సంబడి అబౌట్ జీసస్. దేవుని సువార్తలో మహిమ ఉంది. అందుబట్టి ఆ మహిమ మనలను క్రీస్తు రూపంలోకి మారుస్తుంది. ప్రియులారా, మందిరం అంటే కేవలం భౌతిక మందిరం గురించి మాట్లాడడం లేదు. ఆధ్యాత్మికమైన మందిరం, మన జీవితం దేవుని ఇల్లు, దేవుని మందిరం. ఈ మందిరాన్ని దేవుడు తన మహిమతో